వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఎవరున్నారో తెలుసా? ఆయన పేరు చెప్తే కొన్ని సంవత్సరాల క్రితం జెమినీలో జరిగిన సెలబ్రిటీ ఇంటర్వ్యూలు గుర్తుకొస్తాయి. మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేశారు. మరి అలాగే బెస్ట్ మేల్ యాంకర్గా చాలా అవార్డ్స్ అందుకున్నారు. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికి అవార్డ్స్ రాలేదంటే మరి నమ్మి తీరాల్సిందే. మరి సో వ్యాఖ్యాతగా, నటుడిగా, దర్శక రచయితగా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎప్పుడూ తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. ఆయనకి 24 గంటలు కాదు, ఇంకో 4 గంటలు ఇచ్చినా మనకి సమయం సరిపోదని అనిపిస్తుంది. సో ఆయన ఎవరో కాదు, జెమినీ సురేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి జెమినీ సురేష్ గారు, వెల్కమ్. ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు అనుకుంటాను ఎంట్రీ అయిపోయిందని నవ్వకూడదని. అఫ్ కోర్స్ అండి, మంచి స్మైల్ తో స్టార్ట్ చేయడం అనేది మంచి సూచకం. బేసిక్ గా నాకు మాటకు ముందుసారి మాట తర్వాతసారి నవ్వుతూ ఉంటాను. చెప్పండి. ఆయన ప్రేక్షకులందరికీ మీ నవ్వు మీరు అంత అలవాటు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదా. సో ఇప్పుడే చెప్పాను కదా, ఇంట్రోలో చాలా చెప్పాను మీ గురించి. అఫ్ కోర్స్ అదంతా నిజం. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన జర్నీ ఒకసారి మనం వెనక్కి చూసుకున్నప్పుడు గుర్తుండాలి. అవును, అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు గతం గుర్తుండాలి. డెఫినెట్లీ. సో అలా ఎవరైనా మన మనుషులు అన్న వాళ్ళు అది గుర్తు చేస్తే గర్వంగా ఉంటుంది. ఇవాళ కొద్దిగా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు ఇంత అంటే ఇవన్నీ చేయడానికి ఇందాక చెప్పుకున్న టైం ఎలాగో మీకు సరిపోతుందా మాకు డౌట్. అసలు ఎలా సాధ్యం ఇన్ని విభాగాల్లో మీరు వర్క్ చేయడము, అది మేనేజ్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది మీకు? సరిపెట్టేస్తున్నాడు. ఇందాక మీరు అన్నట్టు 4 గంటలు, ఇంకో 4 24 hours అండ్ 24 crafts, 24 frames, వీటి చుట్టూ తిరుగుతున్నా. సో అంతే 24 hours, 24 crafts in film industry, 24 frames నన్ను పిక్చరైజ్ చేసి 24 frames. ఓకే. సో ఇంకొక 4 hours నేను కొంచెం యాడ్ చేసుకుని ఇవన్నీ ఏంటంటే దుర్గ గారు, దిస్ ఆర్ ఆల్ ఫ్రమ్ నేను సినిమా పరిశ్రమలో ఉండాలి అనే ఒక ఆకాంక్ష, కోరిక ఎంత బలంగా ఉంటే నేను ఇక్కడే తిరుగుతున్నానో మీకు అర్థమవుతుంది. ఇదొక మధ్యలో సినిమా అండి, దీని చుట్టూనే ఉంటున్నాను నేను. మీడియా అవడం కానీ, జర్నలిజం చేయడం కానీ, రైటర్గా ఉండటం కానీ, డబ్బింగ్ చెప్పడం కానీ, యాంకర్గా ఉండటం కానీ, రేడియో జాకీగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా సినిమా చుట్టూనే ఉంటాయి. నేను హఠాత్తుకెళ్ళి క్రికెట్ ఆడలా, హఠాత్తుకెళ్ళి వాలీబాల్ ఆడలే, హఠాత్తుకెళ్ళి ఎక్కడ స్విమ్మింగ్ కూడా చేయలే. మనకి తెలిసిన పని తెలిసిన దాని చుట్టూనే ఉన్నా. అందుకని నేను చేయగలిగా. బేసిక్గా ఏంటంటే నేను కాలేజ్ డేస్లో నేను యూత్ ఫెస్టివల్స్ పార్టిసిపేట్ చేయడం కానీ, అక్కడ యాక్టర్గా ఉండటం, అక్కడ పాటలు పాడటం, ఇవన్నీ రాయటం, అవన్నీ నాకు తర్వాత అన్నం పెట్టినాయి. అవన్నీ నాకు ఉపయోగపడినాయి. జెమినీ కాలేజ్ డేస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజ్ డేస్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ నేను అప్పుడు. మన కమెడియన్ సునీల్, మేము అందరం వెళ్ళేవాళ్ళం. లాస్ట్ ఇయర్ అనుకుంటా సునీల్ జాయిన్ అయ్యాడు. మేము 3 years ముందు నుంచి అందులో ఉండేవాళ్ళం. అవన్నీ ఎత్తకండి ప్లీజ్. అయ్యో తెలుసుకోవాలి కదండి, అంటే మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైర్ గా తీసుకొని మేమంతా. నేను ఏమంటానంటే మనం ఎంకరేజ్ చేసుకుని ఇన్స్పైర్ అవ్వాలి. ఒకడు వచ్చారా సవాష్ అంటే ఆనందం పడాలి, కష్టం మనమే పడాలండి. చెప్పండి ఈ రోజు ఈ పొజిషన్ లో. ఇందాకే మన ఛానల్లో ఆయన సీనియర్ యాంకర్ నన్ను పలకరించినప్పుడు హృదయం ఒక్కసారి భరీ స్పందించింది. ఎందుకంటే నేను టీవీలో చిన్నప్పుడు మా ఇంటి పక్కన మాకు టీవీ లేనప్పుడు వాళ్ళ ఇంట్లో డయానోరా టీవీ ఉంటే ఆ టీవీలో చూసిన మనుషులు నన్ను పలకరిస్తూ ఉంటే, మీరు చైల్డ్ గా ఉన్నప్పుడు అప్పుడు మా ఇంట్లో టీవీ లేదండి, టీవీ లేదు. పక్కింట్లో ఎవరితో డయానోరా టీవీ చిన్నది కొనుక్కొచ్చాడు, ఎలా చూసాడు మా వంక. మా ఇంట్లో టీవీ ఉందంటే అరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి గేట్లు తలుపులు తీసుకుని ఆ చిత్రలహరి వస్తూ ఉంటే ఇలా చూస్తుంటే, చిత్రలహరి అవగానే ఇందాక నన్ను పలకరించారు కదండి. అవును సార్, మూర్తి గారు. అలాంటి వ్యక్తులు చూసినప్పుడు ఏంటంటే, మన మూర్తి గారు లాంటి వ్యక్తుల్ని మన చిన్నప్పుడు అలా చూస్తూ అసలు ఎంత గ్రేట్. ఆయన ఇప్పుడు నేను సురేష్ గారు బాగున్నారని పలకరిస్తే అది ట్రావెల్ జర్నీ, అలా అందరినీ కలవటం. ఇంకొకటి మీరు చెప్పారు, మీ పక్కన వాడు ఎవరో మేము టీవీ కొనుక్కుని చూసారా అని అన్నారంటే, మీరు అప్పుడు అనుకుని ఉంటారు కదా, నువ్వు టీవీయే కొనుక్కున్నావు, రేపు ఆ టీవీలో నేను వస్తాను చూడు అని అలా అనుకోని ఉంటారు, అందుకే వచ్చేసారు. అంటే సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఈ టీవీ ద్వారా సినిమాల్లోకి రావటం అనేది, అంటే ఇప్పుడు ఆట ఒకేసారి ఆడేయకూడదేమో. ఇప్పుడు మనం పొట్టుగా అన్నం తినటం మొదలు పెడతాం కదండి, పెట్టగానే ఉప్పు కారం కలిపేసి అడిగి అన్ని కారాలు పెట్టేసి అనుకోండి, అడిగి ఏడుస్తాడు. మెల్లగా ఫస్ట్ పాలు, పెరుగు, మెల్లగా చిన్న చిన్న చల్లటివన్నీ నోటికి అందిస్తారు. అలా
కింద నుంచి ఒక్కొక్క స్టెప్ అవును. ఫస్ట్ చిన్న కెమెరా ముందు, అంతకుముందు స్టేజ్ మీద కెమెరా, ఆ పెద్ద కెమెరా, ఇలా ఒక్కొక్క స్టెప్ ఇక్కడ దాకా వచ్చా. అది హ్యాపీ జర్నీ. డెఫినెట్లీ కనిపిస్తుంది కదా. సో చెప్పాలంటే మాకు కొంచెం జెలస్గా ఉంది, సరే అయినా తప్పదు. యాక్చువల్గా యాంకర్స్ అంటే ఫీమేల్ ఎక్కువ అనుకుంటున్నారు, అమ్మాయిలనే ఎక్కువ చూస్ చేసుకుంటారు, ఎక్కువ అవార్డ్స్ కూడా అమ్మాయిలకి ఇస్తారు. కానీ అదేంటో మీరు మరి మాకెవరికి రానన్న అవార్డ్స్ అన్ని మీరే తీసుకున్నారు, మరి ఎలా సాధ్యమైంది కొంచెం చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. ఒక విషయం చెప్తా, యాంకర్ అంటేనే అమ్మాయి, అందం అంటేనే అమ్మాయి, ప్రకృతిలో పుట్టిన అందమే అమ్మాయి. అమ్మాయిలు అమ్మాయిలనే చూడాలనుకుంటారు, అబ్బాయిలు మీకు తెలుసు కదా ఎలాగ చూడాలనుకుంటారు. అమ్మాయిలను ఎందుకు చూడాలనుకుంటారు? మీరు మంచిగా చక్కగా డ్రెస్ వేసుకున్నారు, దీన్ని ఏమంటారు జోకాలు, ఏదో ముక్కుపొడికి మంచి బొట్టు, లేకపోతే చక్కగా మంచి డ్రెస్, ఆవిడ ఫాలో అవుద్ది. దుర్గాలా రెడీ అయింది, మనం అలాంటి కాంబినేషన్స్ వేసుకుంటే సో వాళ్ళు చూస్తారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్స్. అబ్బాయిలు క్యాజువల్గా మామూలుగా 100% చూస్తూనే ఉంటారు, బాగున్నారు, ఆనందంగా ఉన్నారు కాబట్టి చూస్తారు, అది వేరే విషయం. సో మెజారిటీ ఆఫ్ ది యాంకర్ అనే పదానికి మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్ తీసుకెళ్ళిపోతారు. నాకు తెలిసిన యాంకర్స్ అంటే ఇందాక చెప్పినట్టు మూర్తి గారు, అప్పట్లో శాంతి స్వరూప్ గారు డిడి నుంచి, నాకు బాగా ఫేవరెట్ విజయదుర్గ గారు. ఎంత అంటే ఆవిడ స్క్రీన్ మీదకి వస్తే కాసేపు అలా ప్రశాంతంగా ఉండేది. ఆవిడ ఎంట్రీ, వాళ్ళ యాంకరింగ్ అప్పట్లో దూరదర్శన్కి ఎంట్రీ చెప్పడం, అక్కడే పుట్టారు యాంకర్స్ అండ్ ఫీమేల్. నా జనరేషన్కి వచ్చేప్పటికి వాళ్ళందరినీ చూసి కొంత నేర్చుకుని తప్పులు లేకుండా పద్ధతిగా మాట్లాడటం, ఒక డిసిప్లిన్తో మేము జర్నీ చేస్తూ వస్తే, నేను వచ్చిన తర్వాత నేను చూసిన మేల్ యాంకర్ అంటే రఘు కుంచే, నాకు సీనియర్ అన్నయ్య. ఇంకా అక్కడ కూడా ఫీమేల్సే మళ్ళీ సేమ్, సుమ గారు, ఉదయభాను గారు, ఝాన్సీ గారు, శిల్పా చక్రవర్తి, వీళ్ళందరూ వాళ్ళ జనరేషన్. మా జనరేషన్ వచ్చేప్పటికి ఈటీవీ ప్రభాకర్, నేను, మన అక్కడ కూడా మళ్ళీ ఈ జనరేషన్లో మన భార్గవి, వీళ్ళందరూ, శిల్పా చక్రవర్తి, ఈ బ్యాచ్ అంత అనమాట. సో ఎక్కువ మంది గర్ల్స్నే చూస్తారు. నేను ఇన్ని అవార్డ్స్ తీసుకోవడానికో లేకపోతే ఇంత గుర్తింపు నేను సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భాష అండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద యాంకర్స్. అంటే ఇప్పుడు లేదనుకోండి, అది మిస్ అయిందని చెప్పను కానీ మిస్ చేసుకోకూడదని మాత్రం. డెఫినెట్లీ మనం కొన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు నేర్చుకోవాలి. మనల్ని కొన్ని కోట్ల మంది చూస్తారు, ఆ కోట్ల మంది ఫాలో అవుతారు, కొంతమంది ప్రేమిస్తారు కూడా. అంత సంపాదించుకోవాలంటే మన భాష ఎప్పుడు అదుపులో ఉండాలి. అది అలా నాకు అవార్డు వచ్చింది కూడా అప్పట్లో, స్టేట్ అవార్డు 2009 కాకినాడ బీచ్ ఫెస్టివల్లో, ఆల్ టీవీ అవార్డ్స్. అవి యాంకర్స్ కేటగిరీ లేదు అందులో. అప్పట్లో మన ఓలేటి పార్వతీశం గారు, వాసిరాజ్ ప్రకాశం గారు, జయప్రకాష్ గారు, వీళ్ళందరూ ఈ ఏమంటారు జడ్జెస్ ఉంటారు, సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఉన్నప్పుడు అప్పట్లో నేను 24 ఫ్రేమ్స్ అనే ఒక ప్రోగ్రాము రెగ్యులర్గా పొద్దున్నే మన ఇంట్లో, మన ఊళ్ళో గుళ్ళోని సుప్రభాతం అంతా చూడండి, ఆ టైప్లో టీవీ పెడితే ఫస్ట్ నేనే ఉండేవాడిని. ఎందుకంటే నేను జెమినీ టెలివిజన్ ఎంప్లాయీ, అక్కడే రోజు 24 ఫ్రేమ్స్లో ఒక గెస్ట్, ఒక యాక్టర్ నేను ఉండేవాళ్ళు. సో మరి అలా ఎవరికి ఐడియా వచ్చిందో, సో వాళ్ళు కూడా పాపం సినిమా టీవీల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు రోజు కనపడి ఇసికించేస్తున్నారు. ఏ రకంగా వాళ్ళు గుర్తించారో కానీ అప్పటికి ఉన్న సుమ గారు ఫీమేల్ యాంకర్గా అవార్డు, తర్వాత నాకు మేల్ యాంకర్గా కాకినాడ బీచ్ ఫెస్టివల్లో సబితా ఇంద్రారెడ్డి గారి పేరు మీద ఆ కేటగిరీ పెట్టి మేల్ యాంకర్, ఫీమేల్ యాంకర్ అక్కడ స్టార్ట్ అయిందండి. తర్వాత ఇంకా రకరకాల కళా సంస్థల నుంచి నా భాష వల్ల కానీ, నా ఇంటర్వ్యూస్ వల్ల కానీ, నా ప్రోగ్రామ్స్లో ఉన్న కంటెంట్ వల్ల కానీ ఒక 5-6 అవార్డ్స్ తీసుకున్నాను. చిన్న చిన్నవి చాలా ఉంటాయి చెప్పుకోవడానికి. అలా మేల్ యాంకర్గా నా టర్మ్ వచ్చేప్పటికి అంటే నేను ఒకే చోట ఉద్యోగం చేస్తూ యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ సార్లు కనపడేవాడిని. మార్నింగ్ జాబ్కి వెళ్ళిపోతాం, అక్కడే ఉంటాను, ఎవరో ఒకళ్ళు గెస్ట్లు వస్తూ ఉండేవారు 24 ఫ్రేమ్స్కి. అప్పటికి రఘు కుంచే అన్నయ్య బిజీ అయిపోయాడు, 24 ఫ్రేమ్స్ తనే చేసేవాడు. తను మ్యూజిక్లో బిజీ అయిపోవటం వల్ల ఆ ప్లేస్ నేను తీసుకుని అలా ఒక 1000 ఇంటర్వ్యూస్ పైన చేశాను. చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక మేల్ యాంకర్ అని ఇంటర్వ్యూస్ చేసే అవకాశం నాకే లభించింది. అదొక అదృష్టం. నేను సినిమాల్లో అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నా కూడా అంతమంది యాక్టర్స్ని, అంతమంది డైరెక్టర్స్ కలిసే అవకాశం ఉండదు. సో సేమ్ ఇప్పుడు మన ఇద్దరం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అలాగే అంతమంది పెద్ద పెద్ద కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసే అవకాశం. సరదాగా మాట్లాడుకునే అయ్యో అది అదృష్టం. అందుకని అప్పట్లో మేల్ యాంకర్గా
నాకు అన్ని అవార్డులు రావడానికి అవకాశం దొరికింది, దాన్ని ఉపయోగించుకున్నాను. డెఫినెట్లీ అంటే అది సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకున్నారు కూడా మీరు. అంటే దానికి న్యాయం చేశారు కాబట్టి నా గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే కళాసుధ అవార్డ్స్ మెడ్రాస్లో జరిగినప్పుడు నాకప్పుడు ఆర్పి పట్నాయక్ గారు తీసిన బ్రోకర్ అనే సినిమాలో ఉత్తమ సహాయ నటుడిగా నాకు అవార్డు వచ్చింది. ఓకే. అదే సంవత్సరం మంజులక్ష్మి గారు ఉత్తమ విలన్గా, లేడీ విలన్గా ఆవిడ తీసుకున్నారు. చాలా పెద్ద ప్రెస్టీజియస్ షో అది కళాసుధ, ఇప్పటికీ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ రోజు ఆ షోకి నేనే యాంకర్, మళ్ళీ అక్కడ యాంకర్ కూడా నేనే. ఓకే. సో నేను మాట్లాడుతున్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరితో పాటు విశ్వనాథ్ గారు పెద్దలు అందరూ ఉన్నారు. అప్పుడు నా ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది, నేనే యాంకర్, నేనే చదువుకుంటే బాగోదని ఎవరో చెప్పారంట. ఆ అబ్బాయి చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నాడు, ఒకసారి అతను పలకరిస్తానంటే చెప్పారు నాకు వచ్చి ఇలా అని. నేను స్టేజ్ మీద ఉన్నాను, నేనే పరిగెత్తుకుంటా బాలసుబ్రహ్మణ్యం గారికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి సార్ అంటే చాలా మంచి భాష అయ్యా, చాలా చాలా ఎక్కడ స్పష్టంగా ఒత్తులు కామాలు అన్ని పలుకుతూ ప్రతి పేరుని విపులంగా చెప్తున్నావు, మంచి భవిష్యత్తు ఉంటుంది అని నాకు ఇలా ఆశీర్వదించారు. అప్పుడు ఆయన జరిగిన సంఘటన ఏంటంటే నీ అవార్డు నువ్వే కాదు నేను అనౌన్స్ చేస్తాను, అది అదృష్టం. బాలు గారు ఇలాగా తనే ఇప్పుడు దాకా యాంకరింగ్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, తను చాలా బాగా మాట్లాడుతున్నాడు, తనే అవార్డు తీసుకోవాలి కాబట్టి అవార్డు నేను అనౌన్స్ చేస్తానని అనౌన్స్ చేసి మోహన్ బాబు గారు అప్పుడు కూడా ఎవరో మినిస్టర్ వచ్చారు మన, వాళ్ళ చేతుల మీదుగా నాకు బెస్ట్ సపోర్టింగ్ అవార్డు వచ్చింది. బాలుగారిని తర్వాత చాలాసార్లు కలిశాను, ఆయనతో పాటు 3 days వాళ్ళ ఇంట్లో ఉండి బాలుగారి జర్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఏం జరుగుతుందని ఆయనతో పాటు కోదండపాణి థియేటర్ మెడ్రాస్లో ఉండి బాలుగారి భార్యని, చరణ్ గారిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని ఆయన ఇష్టాలు తెలుసుకుని ఒక ప్రోగ్రామ్ చేశాను. దాని తర్వాతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసారు ఈ విషయం గురించి నేను ఒక్కటి ప్రేక్షకులకు చెప్దాం అనుకుంటున్నా. మీరు అన్నారు ఇప్పుడే భాష వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనే ఒకటి. చూసారా, మనం ఎప్పుడు అనుకుంటుంటాం మాతృభాష అంటే కొంచెం అందరూ ఈ మధ్య ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఇలా ఫాలో అయితే ఇదిగో ఈ స్టేజ్లో ఉంటారనమాట. ఆయనే నిదర్శనం మనకి. భాషను బాగా నేర్చుకోండి అందరూ. చిరంజీవి గారితో మీరు డైరెక్ట్ చేశారు కదా ఆయన షోని, సో ఎలా ఉంది? సాధారణంగా చిరంజీవి గారితో ఒక సీన్ చేసినా లేకపోతే ఒక డైరెక్ట్ చేసినా చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, లైఫ్ టైం అలాగా ఫీల్ అవుతారు, అచీవ్మెంట్ లాగా. మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? ఎలా వచ్చింది ఆ ఛాన్స్? ప్రేమించే మనిషి, ఒక మనిషి ఒక మగోడు ఇంకో మగోడితో లవ్ లో పడితే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తా. ఆయనతో అంత ప్రేమ నాకు. నా చిన్నతనంలో నేను చూసిన తొలి హీరో అంటే సినిమా రంగంలో ఒక హీరోని అంటూ చూశానంటే చిరంజీవి గారిని. మా ఊర్లో పాలకుల దగ్గర చిన్న పల్లెటూరులో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అనే సినిమా షూటింగ్లో ఆయన చూశానండి. అప్పుడు నా వయసు 8-9 సంవత్సరాలు ఉంటాయి. చుట్టూ జనం, గోదావరి రేవులో చిరంజీవి గారు ఆ ఊరికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్గా వస్తాం, ఆ ఊరంతా స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఆ ఏటుగట్టు మీద నుంచి నేను చూసా, అదే చూడటం ఫస్ట్ అసలు నాకేం తెలియదు, సినిమా అంటే లైట్లు వేస్తారు, ఇంత సెటప్ ఉంటుందని తెలియదు కదా. ఇప్పుడు 9 years మా ఊరు, ఇంకా భీమవరం కూడా రాలా. అదే చిరంజీవి గారిని మళ్ళీ నేను జెమినీ టెలివిజన్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ దుర్గమ్మ చెరువులో జరిగింది. ఆ కళ్ళే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూడటానికి వెళ్ళి అందరం మేము నుంచుని ఉన్నాం. నిజంగా నమ్మరండి, కొన్ని వండర్స్ అన్నట్టు చిరంజీవి గారు అంతమంది ఉన్నాం అక్కడ యాంకర్స్, అదంతా మీరు పైకి రండి అని పిలిచారు. ఇప్పటికీ నాకు ఎలా మనకి ఎలా ఉంటుంది ఆ చుట్టాల చిరంజీవి గారు నిన్నే పిలుస్తానంటే మీరు నువ్వు రా పైకి అన్నారు స్టేజ్ మీదకి. ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది, చిరంజీవి గారు నన్ను పిలిచి పక్కకి, అలా ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది. ఇంట్లో రమ వీధుల కృష్ణయ్య, అంజీ హెక్సా ఫ్లాట్ నుంచి ఈ మధ్యలో 25 సంవత్సరాలు ఉంది. తర్వాత ఇంకా మీడియాకి వచ్చిన తర్వాత ఏ అవకాశం చిరంజీవి గారి చుట్టూ తిరిగే అంశాలలో ఉన్నా నేను ముందెళ్ళిపోయేవాడిని. అంటే చిరంజీవి గారి వాయిస్, మెగా స్టార్ చిరంజీవి, తెలుగు సినిమా, ఇవన్నీ నేనే చెప్పేసేవాడిని. ఆ వాయిస్ ఓవర్లో ఏది జరిగినా ఏవీలు నా వాయిస్ ఇవ్వాలి, చిరంజీవి గారికి సంబంధించిన ఏ పనైనా నేను చేసేయాలని. అయితే అప్పుడు చిరంజీవి గారి సినిమాలు 8 సినిమాలు అప్పట్లో జెమినీ టీవీ స్పాన్సర్ కోసం థమ్స్అప్ వాళ్ళు 8 సినిమాలు కొన్నారు. ఖైదీ, కొండవీటి రాజా, ఇలాంటి సినిమాలన్నీ చిరంజీవి గారు చాలా హిట్ సినిమాలు. యమకింకరుడు, కిరాతకుడు, మహానగరంలో మాయగాడు, ఇలాంటి సినిమాలు ఒక 8 సినిమాలు థమ్స్అప్ వాళ్ళు కొని వాళ్ళ స్పాన్సరింగ్లో చిరంజీవి గారు యాంకరింగ్ చేయాలి ఎవ్రీ వీక్. వాళ్ళ అగ్రిమెంట్ అలా ఉంది. యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ నన్ను వేయలేదండి, వేరే ఎవరో ఉన్నారు. నేను మా బాస్ దగ్గరికి వెళ్ళి అలా అన్నా,
ఏంటన్నాడు సార్ ఈ ఒక్క ప్రోగ్రామ్ నాకు ఇవ్వండి సార్ ఆయన్ని ఎలా అంటే ఆయన నా ఈ కుతూహలం నా ఇంట్రెస్ట్ చూసి సరే నువ్వే చేయన్నారు. అప్పుడు చిరంజీవి గారిని అంటే ఆయన వచ్చి వెళ్ళే వరకు మా జెమినీ స్టూడియోకి ఒక 1 అవర్లో యాంకరింగ్ చేసి అన్నీ చేసి ఆయన కూర్చోబెట్టి ఫ్రేమ్లు పెట్టి ఆయన డ్రెస్ ఆయన ఏమన్నా డైలాగ్స్ ఒకదాని తర్వాత ఒకటి యాంకరింగ్ చేస్తాడు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్లో ఆ సినిమాకి సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ కొండవీటి రాజా, ఆ కొండవీటి రాజాలో అప్పట్లో ఆ రోజు నేను విజయశాంతి మేము చేస్తున్నప్పుడు అని ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంటాయి కదా, అవి చెప్తూ ఉంటారు. ఇట్స్ నాట్ యాంకరింగ్, ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్పడం అనమాట. సో ఆ సినిమా ఇప్పుడు వస్తుంది చూడండి అని ఆయన చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక 1/2 అవర్ ఆయన యాంకరింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ లేక సినిమా స్టార్ట్ అయ్యింది. అప్పుడు థమ్స్అప్ వాళ్ళు స్పాన్సర్స్ కాబట్టి యాడ్స్ అన్నీ వస్తూ ఆ ప్రోగ్రామ్ని నేను చిరంజీవి గారిని అనే రెడీ అని చెప్పే అవకాశం దక్కింది అంతే. ఓకే. అయితే మరి మీలో ఉన్న దర్శకుడు ఎలాగో ఎప్పుడో నిరూపించుకున్నారు కదా, మరి మేము చూడొచ్చా మళ్ళీ మీ దర్శకత్వంలో ఏమైనా సినిమా? ఇంకా టైం ఉందండి దొరకదు దానికి. ఇంకా టైం ఉందా? ఉందండి. ఇప్పుడు యాక్టింగ్ యాక్షన్ గట్రా అన్ని ఇప్పుడు వద్దులేండి. చాలా డైరెక్షన్ చేస్తాను. మీకు తెలుసా ఫ్లాష్ బ్యాక్ అని ప్రోగ్రామ్ ఉండేదండి జెమినీలో. ఆ కాన్సెప్ట్ విచిత్రమైంది. అదేంటంటే సినిమాల్ని చేసేవాళ్ళం. ఈ క్యారెక్టర్స్ మా సత్యన్ అని మా యాంకర్ ఉండేవారు. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాగర సంగమం సినిమా ఉంది. ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి నేనే కంటెంట్ తయారు చేశాను. అది ఇంకెలా అప్పట్లో సినిమాలో అవకాశాలు రావట్లేదని పాత సినిమాలు హిట్ సినిమాలని నేనే చేసేసి ఓ పాత్ర నేనే అనేసుకుని నేనే డైరెక్ట్ చేసేసి నేనే రాసేసుకుని హేమాద్రి శర్మ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. మాకు టీం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ సాగర సంగమం, కమల్ హాసన్ గారు గుర్తుండిపోయే పాత్రలు, శరత్ బాబు గారు, జయప్రద గారు, ఇంకా మదర్ పాత్ర, లేకపోతే ఆ ఫోటోలు తీసే బొడ్డు ఒక చిన్న కుర్రోడు ఉంటాడు. ఏ గుర్తుంటాయి కొన్ని సీన్ మన మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఆ సీన్లో ఒక 4-5 సీన్లు తీసుకుని ఆ పాత్రలో మేము అప్పుడు సత్యన్న బాగా పాపులర్గా ఉన్నారు ఆయన. అందుకని సత్యన్న హీరో క్యారెక్టర్స్ అన్ని ఆయన డూప్ చేస్తుండే ఆ డైలాగ్స్. నేను అప్పుడు శరత్ బాబు గారిని, ఆ శరత్ బాబు గారిది మెయిన్ సీన్ ఏదో వేసేవాళ్ళు. ఇలా చేయి పెడితే బొట్టు జారిపోతుంది, అది ఇంపార్టెంట్ సీన్. ఆ సీన్ తీయాలి. అనుపమ గారు ఆ హీరోయిన్ జయప్రదలా దీన్ని స్పూఫ్ లాగా ఫన్ చేస్తూ చేసేవాళ్ళు. పెద్ద హిట్ అండి అప్పట్లో ఆ షో ఫ్లాష్ బ్యాక్ అని. అది డైరెక్ట్ చేసి అలాంటివి మనకి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక ప్రోగ్రామ్ చేయటం, లేకపోతే ఇలాంటి సినిమాలకు సంబంధించిన ఓ కంటెంట్ రాసి యాంకరింగ్ చేయటం, కొన్ని అలాంటి ప్రోగ్రామ్స్కి నేను డైరెక్ట్ చేశాను తప్ప ఇప్పుడు ఆ డైరెక్షన్లు అవి టైం లేదేమో. ఇప్పటికే 4 అవర్స్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. అలా ఏం లేదండి దొరికారు. మన టైం మన చేతిలోనే ఉంటుంది, వాడటమే. అది మనం కరెక్ట్గా వాడుకోవటం అని ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో చూద్దాంలేండి. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత సినిమా పనేగా, ఏదైనా అది కూడా సినిమా పనే కదా, సినిమా చుట్టే తిరుగుతూ ఉంటుంది కాబట్టి. సో మీరు మరి రీసెంట్గా కాఫీ విత్ కిల్లర్ మూవీలో చేశారు కదా. కాఫీ కదా, వేరే సింక్ అయింది. కిల్లర్ లేడు, బాగుంది కాఫీ కాఫీ. సో ఆ మూవీలో మరి ఎలా అవకాశం వచ్చింది? ఎక్కువగా మీకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు కదా, దానిలో ఎక్కువ పాత్ర చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది కదా. సో ఎలా వచ్చింది ఛాన్స్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఆర్పి పట్నాయక్ గారు వాళ్ళేనండి. ఆర్పి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా చిన్న చిన్న నేను కష్టపడి నా కష్టంతో కొన్ని పొలాలు లేకపోతే ఒక ఇల్లు, కొన్ని ఇల్లులు, చిన్న చిన్న ఆస్తులు ఏదో కొనుక్కున్నాను. బాబు ఇవన్నీ అంటే ఏదో పెద్ద పెద్ద అన్నీ కాదండి, కొనుక్కున్నాను కదా. అలా నేను సంపాదించుకున్న ఆస్తి ఆర్పి పట్నాయక్ అని చెప్తాను. అంటే ఒక స్నేహం దాటి ఏదైనా వెళ్తే నా కోసం అలా చాలా చేశాడండి ఆర్పి పట్నాయక్. చేసిన వాళ్ళ గురించి చెప్పకపోతే మన నోరు తప్పు చేసింది అవుతుంది కదా. అలా ఆర్పి నేను సంపాదించుకున్న ఆస్తి తను ఎప్పుడు నాకు క్యారెక్టర్స్ ఇచ్చిన అందరూ చూసినట్టు చూడలేదు. వేరే ఎప్పుడు నన్ను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్కి, కామెడీకి, వాటికి వీటికి బావమరిది ఇంకా రకరకాల పాత్రల్లో నన్ను చూశారు. కానీ ఆర్పి గారు ఒక్కరే నీలో ఎమోషన్ ఉన్నది, నీ ఐస్లో ఎమోషన్ చాలా బాగుంటుంది, నువ్వు అది బాగా చేయగలుగుతావు అని. నిజంగానే ఆర్పి గారు ఇచ్చిన ప్రతి సినిమాలో నాకు అవార్డ్స్ వచ్చినాయి. బ్రోకర్ సినిమాకి కళాసుధ అవార్డ్స్, తర్వాత మనలో ఒకడనే ఆ సినిమాలో జర్నలిస్ట్గా చేశాను. ఆ సినిమా కూడా బెస్ట్ సపోర్టింగ్ ఇక్కడ యువ కళావాహిని. ఫ్రెండ్స్ బుక్ అనే సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సో ఆర్పి గారు నన్ను ఎప్పుడు చాలా కొత్తగా చూడాలి, నేను రోజు ఆయనతో కలిసి తిరుగుతూ ఉంటాను కదా, నువ్వు అది కాదు ఇలాంటివి చేస్తే బాగుంటుందని
తద్వారా చాలా వేషాలు వచ్చినాయండి నాకు. ఓకే. ఓహో ఈయన ఇది కాదు, ఇలా చేస్తే బాగుంటుంది ఈయనతో, అలాంటి వాటిలో అన్నింటిలోనూ గుర్తింపు వచ్చింది. అలాగే కాఫీ విత్ కిల్లర్ అనే సినిమా చేయడానికి కారణం ఏంటంటే అప్పటికే కరోనా విలయ తాండవం చేస్తున్న టైం అండి. అందరం ఖాళీగా ఉన్నాం. మీ మొహం నాకు తెలియదు, మా మొహం మీకు తెలియదు. ఓహో ఇలా చూస్తే అక్కడ జుట్టును బట్టు ముక్కును బట్టు ఓహో మీరు ఈ టైపు మొఖానికి మాస్కులు. కొంతమంది అయితే మొత్తం మూసేసుకుని గజ దొంగల్లా తిరిగాం. అవునా? ఇప్పుడు ఎక్కడ ముక్కులోంచి వెళ్ళిపోద్దాం, ఎక్కడ ఒకడ ముక్కుల్లోంచి వెళ్ళిపోతుంది, కరోనా వచ్చేస్తుంది అంటున్న టైంలో ఆడే ఒక న్యూస్ ఛానల్లో కంట్లోంచి కూడా వెళ్ళిపోతుంది అంటే ఇంకేం చేస్తామండి? ఇలాంటి భయాల మధ్యన మేము బ్రతుకుతున్న టైంలో అందరూ ఇవాళ ఉంటాం రేపు పోతాం అనుకున్న టైంలో రోజు అప్పుడు కూడా నేను ఆర్పి కలిపి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయనకు మాస్క్ నాకు మాస్క్, కార్లో పాటలు పాడుకుంటూ పోయేవాళ్ళు. అలా ఆ టైంలో నాకు ఇదేదో తేడా కొడుతుంది, తర్వాత ఉంటామో లేదో తెలియదు. ఒక్క సినిమా అయినా కథలో నేను ఉండాలి, సినిమాలో కాదు. సినిమాలో ఉంటాను, 80-100 సినిమాలు చేశా, సినిమాలో ఉన్నాను. సినిమా కథలో నేను ఉండాలి. ఎప్పటికి వస్తుంది ఏంటని ఏదో ఆర్పి గారితో మాట్లాడుకుంటూ అలా వెళ్తుంటే ఆర్పి అన్నాడు ఎందుకు చేద్దాం అలాంటిది, ఏ చేయొచ్చు అలా అంటే, లేదు ఆర్పి ఏదో తేడా కొడుతుంది, మనం చేసేయాలి. అలా కంగారుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగే నేను ఎప్పుడు గురువారం సాయిబాబా భక్తుడినండి నేను. అందులో భాగంగా ఆ రోజు కాఫీ అంటే భోజనం చేయను, గురువారం మొత్తం ఏమీ తిన్నాం. సాయంత్రం 6 దాటాకి కాఫీ ఏదో అలా నేను ఆర్పి గారిని తీసుకుని వెళ్తుంటే మాట్లాడుకుంటుంటే నాకు ఆల్రెడీ ఉన్న మైండ్లో ఇలా ఏదైనా చేస్తే బాగుంటుందని, తక్కువ బడ్జెట్లో మనం ప్రధాన పాత్ర అవ్వాలి. అప్పుడు ఆర్పి గారు నేను కూర్చుని మాట్లాడుకుంటే ఇలా ఒక కాఫీ షాప్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఒకే చోట అంటే బోర్ ఫీల్ అవుతారు అని. ఎందుకు బోర్ ఫీల్ అవుతారండి? గత 2 సంవత్సరాలకు ఒక కొంపల్లో తాళాలు వేసి కూర్చుంది, బోర్ ఫీల్ అయ్యారా? తప్పదు, బతకాలి కదా, ఇదంతే. అవునే కదండి. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు అందరూ అలాగే పెట్లో పెట్టేసినట్టే ఉన్నారు. రోడ్డు మీద పెట్టలేరు, జనం లేదు, ఒకడు మొహం ఒకడికి తెలీదు. ఎంతసేపు జేబులో మందులు ఎట్టుకు తిరుగుతున్నారు, 10 నిమిషాలకు ఒకసారి మందులు మిగతా శానిటైజర్లు. ఏదన్నా చిన్న దొరదెట్టిన ముక్కడ దొరదెట్టిన అమ్మో ప్రాణం, ఇలా ఉన్నాం కదా ఆర్పి. పర్లేదు, చిన్న ప్రయత్నం అనుకుందాం, ఒకే చోట ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం కాఫీ షాప్కి వెళ్తాం, మీరు నేను కూర్చుంటాం, ఈ టేబుల్లో మన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నాం, రేపు పొద్దున యాంకరింగ్ ఎలా చేయాలని, మీరు నేను ఎలా యాక్టర్ని అవ్వాలని మన ఇద్దరు ఇది మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్గా. పక్క టేబుల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనది తెలియదు. ఇద్దరు లవర్స్ ఉండొచ్చు, ఇంకో టేబుల్లో ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీ ఉండొచ్చు, ఇంకో జాబ్లో ఏదో హవాలా మనుషులు ఇలా ఉండొచ్చు కదా. ఆ రోజు కాఫీ షాప్లో 5-6 టేబుల్లో రకరకాలుగా కూర్చుని ఉన్నారు. సో ఆ డిస్కషన్స్ నుంచి కథ చేసి, ఆ కథ నా చుట్టూ ఉండేలా ప్లాన్ చేసుకుని, అంటే అప్పుడు ఆ కాఫీ షాపు మొత్తం కథ అంతా నా చుట్టూ ఉండేలాగా. ఆర్పి పట్నాయక్ గారు, నేను, నా ఫ్రెండ్ తిరుమల నాగ్ అని ఉంటాడు, వాడు రైటర్. ఇప్పుడు మేము అందరం కూర్చొని తయారు చేసిన కథ ఈ కాఫీ విత్ కిల్లర్. అందులో ఒక చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ ఉండాలనుకున్నప్పుడు టెంపర్ వంశీ నా ఫ్రెండ్ అతను. సో అప్పుడు ఆ సినిమాకి పనిచేసిన, ఆ సినిమాలో కనపడిన ప్రతి ఒక్కరు కూడా నా స్నేహితులు. అప్పుడు వాళ్ళందరం కలిపి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి కానీ, రఘుబాబు అన్న, సత్యం రాజేష్ గారు, అలా అనుకుని ఒక చోట తీసిన సినిమా. నిజంగానే చాలా గొప్ప ప్రయోగం అది. ఏ మలయాళంలోనో తమిళ్లోనో లేకపోతే ఇంకో చోట్ల వచ్చుంటే అబ్బాయి ఏం తీశారు అందరూ. ఇక్కడ కదా మనకి తెలుసు కదా, మనకు బాగా పట్టదు తెలుగు మాట్లాడితే సోకు, పక్కోడి సినిమా అంటే బాగా ఇది అలా అనమాట. బట్ జనం దాన్ని ప్రూవ్ చేశారు. పర్ డే 15,000 పైన ఇప్పటికీ చూస్తున్నారు కాఫీ విత్ కిల్లర్ సినిమాని. ఒక చోటే ఉందనే ఒక్క విషయం తప్ప కంటెంట్ కానీ మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ చాలా బాగుంటుందండి కాఫీ విత్ కిల్లర్లో. అందులో నేను మెయిన్ క్యారెక్టర్ చేయడానికి ఇది కథ. దీని మీద ఇంకో సినిమా తీసేద్దాం నెక్స్ట్. సో డన్. అయితే కాఫీ విత్ కిల్లర్లో ఓకే మంచి క్యారెక్టర్ ఉంది మీకు. డాకు మహారాజ్లో కూడా మీరు యాక్చువల్గా విలన్గా చేశారు. మరి చూస్తేనేమో సాఫ్ట్ లుక్స్ ఉన్నాయి, అక్కడేమో విలన్గా చేశారు. సాఫ్ట్గా ఉన్న వాళ్ళు విలన్గా పనిచేస్తారని అవునా? మరి హీరోగా ఎప్పుడు చేస్తారు? చేయాలంటే అంటే హీరో అనే పదం చాలా గొప్పదండి. అది తీసుకోవాలంటే చాలా బరువు. అది 2 hours మన మీద వేసుకుని ఇప్పుడు కొంచెం నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి కథలు వస్తున్నాయి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా నెల్లూరు నుంచి వచ్చి ఒక ఆయన ఒక కథ చెప్పున్నారు, చాలా మంచి ఫ్యామిలీ సబ్జెక్టు, ఒక పల్లెటూరుకి సంబంధించింది. చేయాలండి, ఆశ ఉంది, చేయాలి. అది మరీ నిద్రపోతుంటే కలకంది వచ్చేస్తుంది.
అంటే మీరు కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అన్నారు కదా, అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు వెళ్ళిపోదా? బ్లెస్సింగ్స్ మన పాపం వాళ్ళు జనం అందరూ నన్ను తీసుకుంటున్నారు కాబట్టి ఇంకోసారి ఒక మంచి ప్రయత్నం అయితే చేయాలని ఉంది. డెఫినెట్లీ. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మూవీస్ ఇంకా? అంటే చాలా ఉన్నాయండి, రిలీజ్ చాలా ఉన్నాయి. దూరదర్శిని అని, తర్వాత కొన్ని టైటిల్స్ పెట్టిన నూడిల్స్ అని ఒక సినిమా నేను నవీన్ చంద్ర చేస్తున్నాను, తమిళ్లో హిట్ అయింది. తెలుగులో ఇంకా తమిళ్లో నూడిల్స్ అది. అందులో నవీన్ చంద్ర గారు మెయిన్ హీరో, నేను ఇంచుమించు ఆయనతో పాటు ట్రావెల్ చేసే సెకండ్ లీడ్ ఉంటుంది. చిన్న సినిమాలు ఒక 5-6 ఉన్నాయండి. టైటిల్స్ పెట్టినవి, షూటింగ్ జరుగుతున్నాయి. త్వరలో మళ్ళీ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆవిడతో పాటు ట్రావెల్ చేసి, ఆవిడ ఏసీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆవిడే మెయిన్ లీడ్. ఆవిడతో పాటు సినిమా అంతా ఉండే ఒక వేషం అదొకటి. తర్వాత మళ్ళీ మంచు లక్ష్మి గారితో 2 సినిమాలు చేసిన ఇంకొక సినిమా. సో నటుడిగా ఒక పాత్రలో కనిపించబోతున్నారు ఏదో ఒక సినిమాలో. అదే ఇప్పుడు చెప్పిన అన్ని సినిమాల్లో ఏదో ఒక సినిమా కదా, అలా అనుకున్నా కట్ చేస్తారు కాదు, ఏదో ఒక సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ నేను చెప్పేది. అన్ని సినిమాల్లోనూ ఉన్నాను. ఇదివరకు లాగా సినిమాలో కాకుండానండి, సినిమా కథలో ఉంటున్నారు. ఏదో మెయిన్ ఇంపార్టెంట్ ఇతని ద్వారా సినిమా కథ మలుపు తిరగటం అలాంటివి. ఓకే. సో అదేలేండి, మీరు ప్రస్తుతానికైతే నటుడిగానే ఎక్కువగా స్థిరపడుతున్నారు, పడబోతున్నారు అంటే అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే నటుడిగా ఉన్నారు. దుర్గారు నేను వచ్చింది అందుకే. ఏది దొరకనప్పుడు ఏదో ఒక తాడు పట్టుకుని పైకి ఎక్కాలి కదా, బిల్డింగ్ ఎక్కాలంటే. మనం స్పైడర్ మ్యాన్ కాదు కదా, తాడు పట్టుకుని ఎక్కాలి. ఆ తాడు ఫస్ట్ టీవీ అయింది, తర్వాత రకరకాల మాధ్యమాలు టీవీ ద్వారా ఎంట్రీ అయ్యాం. బట్ ఫస్ట్ టార్గెట్ పైన ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా ఎక్కేసారులే, కానీ ఇంకా కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలని జస్ట్ స్లిప్ అయిన చూసారు. ఇప్పుడు ఇలాగే ఏం ఎక్కాల, చాలా ఎక్కాలి, మీరు ఆగండి బాబు ఇలా అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రయత్నమే విజయం. దాని తర్వాత ఏదైనా అసలు ప్రయత్నం చేయకుండా మేము ఇంట్లో పడుకుంటాం అంటే కుదరదు. మీరు రోజు వెళ్ళాలా, డైరెక్టర్స్ని కలవాలా, మనం ఎలా ఉంటాం వాళ్ళకి తెలియాలా, ఇవన్నీ జరిగితే మంచి పాత్రలు వస్తాయి. నేను ఇప్పటికీ స్టిల్ ఏదైనా ఏమాత్రం గ్యాప్ ఉన్నా, డబ్బింగ్స్ దగ్గర కానీ లేకపోతే వేరే వర్క్స్ ఏదైనా గ్యాప్ దొరికితే వెళ్ళి డైరెక్టర్స్ నన్ను కలుస్తానండి. లైక్ బోయపాటి గారిని అలాగే కలిశాను. మన రేపు రాబోయే సినిమాల్లో డైరెక్టర్స్ అందరినీ కలుస్తున్నా అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, మనం కనిపించకుండా ఇలా చూస్తే ఓ తను బాగుంటాడు కదా అనిపించేలా ఉండాలి. డాకు మహారాజులో అలాగే నేను రవీంద్ర బాబు గారిని ఎప్పుడు ఆయన రైటర్గా ఉన్నప్పుడు కలిశాను. తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఇంటర్వ్యూలు చేశాను ఆయన సినిమాలు సక్సెస్ అయిన తర్వాత. మన ఎందుకు వెళ్ళి సురేష్ ఇప్పుడు మధ్య బాగా గట్టిగా చేస్తున్నావే అన్న, మీ సినిమాలు కూడా నాకు ఏమన్నా అవకాశం ఉంటుంది? లేదు చేద్దాం, నీకు మంచి వేషం ఉంది అన్నారు. అలాగే బాలకృష్ణ గారితో చేసే అవకాశం. ఓకే. ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మన పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఆయన ఆశయాలన్నా ఆయన మాటలన్నా మీకు చాలా ఇష్టం అంట కదా, సో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అని అంటున్నారు. ఎందుకంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? చాలా ఇష్టం నాకు. ఒక మనిషిని మనం ఏమంటారు, చిరంజీవి గారిని నటుడిగా ఆయనలోని ఆయన చరిష్మాని, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ని, ఫ్యానిజాన్ని అన్నీ చూసి నటుడిగా ఎంత ఆయన్ని ఇష్టపడ్డాను. పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు ఇంటర్వ్యూలు చేస్తున్నా ఆయనతో కలిసి. ఆయనలో తన గురించి, తన పరిస్థితుల గురించి, తన ఎదుగుదల గురించి, తను రాబోయే రోజుల్లో సృష్టించుకోవాలనుకుంటున్న ఒక సామ్రాజ్యం గురించి కాకుండా, ఆయన గురించి కాకుండా సమాజం గురించి, తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, మేలు మంచి ఎప్పటికీ అలా మనం విసురుతాం చూడండి, విత్తనాలాగా విసిరితే మనమే స్టార్ట్ చేయకపోతే ఎవరు చేస్తారని ఆ ప్రయత్నం ప్రతిరోజు చేస్తాడండి ఆయన. అందుకు పవన్ కళ్యాణ్ గారు నాకు విపరీతమైన ఇష్టం. ఆయనలో వ్యక్తి ఇష్టం, ఆయనలో మాట ఇష్టం, ఆయనలో మనిషిగా ఉన్నటువంటి దేవుడు ఇష్టం. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఆయన అంటే ఎక్కువ ఇష్టం. అందుకే ఆయనకు 2 సార్లు ఆయన తరఫున ప్రచారం చేశాను, అదొక అదృష్టం. ఆయనకి చాలా వాయిస్లు ఉంటాయి ప్రచారంలో, ఆ వాయిస్లన్నీ నేనే చెప్పాను. జనసేన పార్టీ తరఫున పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు కలిసి ఉన్నాను. ఒక ఇష్టానికి ఏదైనా కొలమానం అలా ఏమి ఉండదు కాబట్టి ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆయన తీసుకెళ్తున్న ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటి వెనకాల నేను ఉన్నానని చెప్పుకోవడానికే చాలా గర్వం. మాకు అర్థమైంది మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. అవునండి, అది క్లియర్. ఒక మాట ఎదురైతే చెప్తారు. అదే ఓకే. ఆయనతో కలిసి యాక్ట్ చేశారా? లేదండి, ఇంటర్వ్యూస్ తీసుకున్నాను చాలా. ఓకే, అప్పట్లో చేయాలి, మేము చూస్తాం నెక్స్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంటర్వ్యూస్ ఇప్పుడు మొన్న కూడా చేయాలి, మూవీ కలిసి చేయాలని కోరుకుంటున్నాం. మూవీ చేయాలండి, అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. లాస్ట్ టైం ఏదో
ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు, కానీ ఖచ్చితంగా చేస్తాను. ఆయన అంటూ స్క్రీన్ మీద ఉంటే ఏదోలాగా వెనకాల నుంచి అనేది తొంగి చూస్తా. ఓకే అండి, నైస్ అండి, నైస్ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇంటర్వ్యూ లాగా ఏమనిపించలే, కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. సో ఇదండి ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో చూసారు కదా జెమినీ సురేష్ గారు. ఇది ఇంటర్వ్యూ అనడం కన్నా మేము కూర్చొని చాలాసేపు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నామని చెప్పుకోవచ్చేమో. సో ఇది ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.